లేకరా అయ్యగారు పిలుస్తున్నారా రా. నీ పేరేంట్రా? అసలు పేరు బాలసుబ్రహ్మణ్యం, అందరూ పులి అనే పిలుస్తారు. ఏడవకు, నిన్ను మేమెవరం ఏం చెయ్యం. నువ్వు నిజం చెబితే రేపు ఉదయం ఇంటికి వెళ్ళిపోవచ్చు. మీ ఇల్లు ఎక్కడుంది? ఇల్లు లేదు సార్, షెడ్డులోనే ఉంటాను. మీ అమ్మా నాన్న? చూడలేదు. అవును, ఆ పాపను ఎందుకు ఎత్తుకెళ్లారు? నీలునే మా అమ్మ నాన్నని చూపిస్తానని తీసుకెళ్ళింది. మీ అమ్మా నాన్న ఎక్కడున్నారు? అక్కడ ఉంటారు. మా అమ్మ చాలా బాగుంటుంది. నా కల్లోకి వచ్చి రోజు బడికి పంపిస్తుంది. ఆ లెటర్ ఎవరు రాశారు? అమరన్న. అయితే నువ్వు రాయలేదా? నాకు రాయడం రాదు, కానీ బొమ్మలేస్తా. పావురం, కోడి. ఎప్పుడు రాశాడు అమరన్న? అదొచ్చి ఆ టీ కొట్లేదు, అక్కడ రాశాడు. ఒక ఆయన రాసేయమని అడిగాడు, రాసిస్తే డబ్బులిచ్చాడు. ఆ డబ్బుతో ఆడుకోవడానికి బొమ్మ కొనాలనుకున్నాం నీలుకి. బాగా ట్రైన్ చేశారు సార్ వీడిని. అసాధ్యుడిగా ఉన్నాడు వీడు. నేను నట్లు కూడా విప్పుతా. ఇప్పుతావరా? ఎందుకు మేడం అని కొడతావు? ఒక చిన్న పిల్లల నుంచి నిజం ఎలా చెప్పించాలో కూడా నీకు తెలీదా? సరే 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 సరే, నువ్వు అబద్ధం చెబితే నిన్ను జైల్లో పెడతారు. ఆ లెటర్ అమరన్నే కదా రాసింది? అవును సార్, ఆ మనిషి 5 రూపాయలు కూడా ఇచ్చాడు. చూసావా చూసావా, మళ్ళీ అబద్ధం ఆడుతున్నావు. వాడు రాసిచ్చిన లెటర్ నువ్వే కదా తీసుకెళ్లి పోస్ట్ డబ్బాలో వేశావు. లేదండి. అవును సార్. దొంగ రాస్కల్, అయ్యగారి ముందు అబద్ధాలు చెప్తా. చెప్పరా, నిజం చెప్పు. చెప్పరా అంటే చెప్పు. చాలా ఆపవయ్యా, చాలే. అంతా నిజమే చెప్పు. అబద్ధం చెబితే నిన్ను మళ్ళీ కొడతారు. ఇదంతా అమరన్నే చేశాడు. కారు తోలింది మాత్రం నేనే. అలా తీసుకెళ్తే నీళ్ళు ఐస్ క్రీమ్ కొనిస్తానని చెప్పింది. ఆ పాపను తీసుకెళ్ళి ఏం చేశారు? ఆడుకున్నాం. ఏ మాటలు? ఉయ్యాలాట. ఇదిగో చూడు, నేను చెప్పింది విని నువ్వు బుద్ధిగా ఉన్నావంటే రేపు ఉదయాన్నే నిన్ను వదిలేస్తాం. ఇప్పుడే వదిలేయండి. నేను షెడ్డులో లేకపోతే మా మేస్త్రి స్పానర్ తో కొడతాడు. అయితే జరిగింది చెప్పు. ఎక్కువ దూరం నడవలేదండి. కారులో పెట్రోల్ అయిపోయిందని ఫోన్ మాట్లాడడానికి వెళ్ళాం. తర్వాత అక్కడ తన్ని తరిమారు. ఎవరికి ఫోను? నీలు వాళ్ళ నాన్నకి. ఎందుకు? డబ్బులు అడగడానికి. తర్వాత నీళ్ళు లేదు, బాగా అలసిపోయి చెట్టు కింద పడుకుంది. సార్, ఐ థింక్ దే హావ్ ట్రైడ్ టు సెక్సువల్లీ వైలేట్ హర్. అవును సార్, అక్కడ పెద్ద చెట్టు లేదు, అక్కడ ఇదంతా జరిగింది. ఎక్కడికి వెళ్తుందో మన దేశం. ఎరా, అంత డబ్బుతో ఏం చేద్దాం అనుకున్నారు? ముగ్గురం పెళ్లి చేసుకొని ఒక ఇల్లు కట్టుకుందాం అని అనుకున్నాం. అలాగే కార్ సీట్ చింపేసి పెద్ద పరుపు కుట్టుకుందాం ఓ అనుకున్నాం. మై గాడ్, ఎంత క్లియర్ గా చెప్తున్నాడు చూసారా? కుక్క పిల్ల కూడా చిన్న ఇల్లు కడదాం అని నీళ్ళు చెప్పింది. ఇప్పుడు నేను షెడ్డుకి వెళ్ళొచ్చా? లోపలికి వెళ్ళి పడుకో. ఈ ఇద్దరి పిల్లల్ని రేపు మార్నింగ్ కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. ఎస్ సార్. ఏ నీలు, నిద్ర లేచావా? పోలీసులు వాళ్ళని వదిలారా మమ్మీ? ఎవరినమ్మా? అమర్, పులి, వాళ్ళిద్దరిని. ఆ రాస్కల్స్ ఎక్కడుంటే నీకెందుకు? దట్స్ నాట్ గుడ్ మమ్మీ. నీలు, మమ్మీకి ప్రామిస్ చెయ్యి, నిన్న జరిగింది మర్చిపోతానని ప్రామిస్ చెయ్యి. నీలు చెప్పింది వినమ్మా.
నీలు సరే, నువ్వు కొంచెంసేపు నిద్రపో. అమ్మ వెళ్ళి స్నానం చేస్తుంది. ఈ రోజు మమ్మీ షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని నీతోనే ఉంటుంది. చాలా కథలు చెప్తాను, మంచి ఐస్ క్రీమ్ తినిపిస్తాను, ఐమాక్స్ కి తీసుకెళ్తాను. సరేనా? హలో డాడీ. కన్నా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఇంటి దగ్గర నుంచే. నిన్న నిన్నెవరో కిడ్నాప్ చేశారనే రూమర్ వచ్చిందే. అదేం లేదు డాడీ, పక్క గ్యారేజ్ లో ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారని చెప్పానుగా, వాళ్ళతో పిక్నిక్ వెళ్ళా. అంతేనా? నేనింకా ఏమైందో అని భయపడ్డాను. ఇప్పుడే ఐజీ ఆఫీసు కూడా వెళ్ళాలనుకుంటున్నాను. డాడీ, వాళ్ళని పోలీసులు పట్టుకెళ్ళారు డాడీ. ఎలాగైనా మీరే కాపాడాలి డాడీ, ప్లీజ్ డాడీ. ఓకే ఓకే. దట్స్ సో గుడ్ డాడీ. తర్వాత ఫోన్ చేస్తా. ఏయ్, ఎవరితో మాట్లాడావు? నా ఫ్రెండ్తో. హలో 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 ఎందుకే ఎందుకే ఆ మనిషితో మాట్లాడావు? మాట్లాడద్దని చెప్పలేదు? ఏ ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఆయన మా నాన్నే కదమ్మా. ఇదిగో చూడు, నువ్వు చిన్నపిల్లవి కాదు. ఒకరోజు కాకపోతే ఒకరోజు పెద్దదానివి అవుతావు. నీ చిన్నతనం వదులుకోవే. అది ఈ రోజు నుండే కావాలి. నీకు నిజం తెలుసా? వాడున్నాడే, వాడు నీ తండ్రి కాదు. నువ్వు వాడికి పుట్టలేదే. తెలుస్తుందా? నీకు అర్థమవుతుందా? ఇప్పుడు నీకు నాన్న లేడు, నీలో అమ్మ ఒక్కటే. నేను ఒక్కదాన్నే. నేను నీకు అమ్మ నాన్న. నేను మాత్రమే. ఇదిగో చూడు, నాకు తెలియకుండా నువ్వేదైనా చేస్తే అలాగే చంపేస్తాను. తెలుసుకో. గౌరవనీయులైన మెజిస్ట్రేట్ అయ్య గారికి. మెజిస్ట్రేట్ అయ్య గారికి ఒక గ్లాస్ మజ్జిగ ఇవ్వయా? సమస్య ఏంది? రేయ్, వదలరా. సార్ వదలండి సార్. వదలు. సార్ 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 ముందే 10 రూపాయలు వదలరా. సార్. వదలు. వదలండి సార్. సార్ 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 వదలండి సార్. సార్ రేయ్, సార్ వదలు. పో, ఐ, పో. బాబు. చెత్త నా కొడక, నన్నే ఏరుకునేట్టు చేస్తావు కదా. ఈసారి వస్తావుగా, 3 నెలలు తక్కువ కాకుండా దోస్తా. 100 రూపాయలు ఎందుకు కుదరదయ్యా? అక్కడ అందరూ 5 బేలేస్తుంటే 100 కావాలంటే 100. ఇదిగో రావయ్యా. పోనీ 50, 25 ఇస్తా. 50, 25 ఇస్తా. 50, 25 ఇస్తానయ్యా. 50 ఇవ్వయ్యా. 25 రూపాయలకి నేను ఇప్పిస్తాను. ఓయా. బోడి బేరం చెడగొట్టావు కదయ్యా. నా బిడ్డను పట్టుకుని అన్యాయంగా లోపలేశారమ్మా. ఏం చేశాడమ్మా నీ బిడ్డ? సారాయి కాయటం కూడా ఒక తప్ప. సార్, త్వరగా ఈ కేసు క్లియర్ చేయండి, చాలా కష్టంగా ఉంది. మీకా క్లయింట్కా? ఇద్దరికి సార్. అయితే సరే. థ్యాంక్ యూ సార్.
తిన్నావారా? లేదన్నా, ఆకలేస్తుంది. ఆస్పత్రిలో నాకు పాలు బ్రెడ్ ఇచ్చారు. నువ్వు గుర్తొచ్చావు, నీకు కొంచెం తెచ్చా. ఇదిగో తినరా. అమర్లింగం అమర్లింగం అమర్లింగం. రేయ్ రండ్రా. ఏయ్, పదరా, పద. హ్మ్. అమ్మా, ఏంటి వీళ్ళ మీద కేసు? కిడ్నాపింగ్ యువర్ ఆనర్. కిడ్నాపింగా? వీళ్ళు చేశారా, వీళ్ళనెవరైనా చేశారా? అన్నా, గాంధీ తాత. ఎంత వయసు వీళ్ళకి? 13 ఏళ్ళు యువర్ ఆనర్. ఆ చిన్న పిల్లాడికి? రే, నీ వయసు ఎంతరా? ఇన్నేళ్ళుంటాయండి. వీళ్ళ తరఫున వాదించేదెవరు? మిస్టర్ నందీశ్వర్ యువర్ ఆనర్. ఈ ఇద్దరికి లాయర్ని పెట్టి వాదించుకునే స్తోమత లేక ప్రభుత్వమే వీళ్లకు లాయర్ని నియమించింది. ప్రొసీడ్. అమర్ అని పిలువబడే ఈ అమరలింగం, పులి అని పిలువబడే ఈ బాలసుబ్రహ్మణ్యం అను ఈ ఇద్దరు చిన్నారులు సంఘటనా స్థలంలో గూర్ఖా భోజనానికెళ్లి ఉన్న సమయంలో ఇంట్లోకి దూరి కారు తాళం దొంగిలించి నీలు అనబడే 10 ఏళ్ల పాపను కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లారు. నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలో రోజంతా నీలుని బలవంతంగా బంధించి ఉంచారు. 5 లక్షల రూపాయల డబ్బు కావాలని డిమాండ్ చేస్తూ ఉత్తరం రాసిపెట్టి వెళ్లారు. ఆ ఉత్తరం అమర చేతిరాతతో ఉంది. వాంగ్మూలంలో ఒప్పుకోబడింది. ఈ ఉత్తరం చేతిరాత నిపుణుల ద్వారా కూడా పరిశీలించబడింది యువరానర్. యువరానర్, అదే ఉత్తరాన్ని బట్టి పరిశీలించి చూస్తే ఈ చిన్నారులు ఎంతటి దూరాలోచనతో ఈ పనిని కట్టుదిట్టంగా చేశారో తెలుస్తోంది. యువరానర్, ఈ ఉత్తరం రాసింది ఈ పిల్లాడే, కానీ ఎవరో చెబుతుంటే రాశాడు. ఆ చెప్పిందెవరో సాక్ష్యం ఉందా? పోలీసు వారు ఆ మూడో వ్యక్తిని పట్టుకోలేదు. కనీసం అతన్ని కనుక్కునే ప్రయత్నం కూడా. యువరానర్, ఇట్స్ ఏ లీడింగ్ క్వశ్చన్. సాక్ష్యాలు తేటతెల్లంగా ఉన్నప్పుడు మూడో మనిషున్నాడన్నది ఓ కట్టుకథ. కేసును పక్కదారి పట్టించే ప్రయత్నమిది. యువరానర్, ఈ కేసులో మరో ముఖ్యమైన సాక్షి నీలు అనే పాపను విచారించడానికి అనుమతి కోరుతున్నాను. అప్పుడే అన్ని నిజాలు బయటకొస్తాయి యువరానర్. యువరానర్, ఆ పాప ప్రముఖ సినీ నటి కుమార్తె. ఇప్పటికే మనోవ్యధతో ఉన్న ఆమె 10 మందిలోకొచ్చి సాక్ష్యం చెప్పడం వల్ల వచ్చే ప్రచారం, ఎక్స్పోజర్, ఆమె మనోవ్యధని మరింత పెంచుతుందని డాక్టర్ల అభిప్రాయం. అందుకు సంబంధించిన సర్టిఫికేట్. ఆ పాప మనోవ్యధ తగ్గే వరకు కేసు వాయిదా వేద్దాం యువరానర్. ఏమీ అవసరం లేదు యువరానర్. ఇన్స్పెక్టర్ ఎదురుగా వకీలు ద్వారా ఈ కేసుకు సంబంధించిన స్టేట్మెంట్ దాఖలు చేసి పెట్టారు. ఇది దాని నకలు యువరానర్. అది మీకు సరిపోతుందని నేను నమ్ముతున్నాను యువరానర్. సరే, చూద్దాం. లెటర్ చాలా క్లియర్గా ఉంది. అవసరమైతే పిలుస్తాం. ఇప్పుడు వీళ్లను సమాజంలో వదిలిపెడితే మరికొందరు నేరస్తులుగా తయారవడానికి వీళ్లు దోహదపడొచ్చు. కనుక వీళ్ళిద్దరికీ తగిన శిక్ష విధించమని కోరుతున్నాను ఈ యువరానర్. అమ్మగారు చెప్పింది కరెక్టే. త్వరగా తేల్చండి. షెడ్డుకెళ్ళాలి. నిన్న కూడా వెళ్ళలే, మా మేస్త్రి తిడతాడు. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. నేరస్తులు అమరలింగం, బాలసుబ్రహ్మణ్యం ఇద్దరి మీద ఆరోపించబడిన నేరాన్ని బరువెక్కిన హృదయంతో ఈ న్యాయస్థానం విచారించి తీర్పు చెప్తోంది. రాష్ట్రంలో బాల నేరస్తులు అధికం కావడం ఎంతో బాధపడాల్సిన విషయం. ప్రాసిక్యూషన్ వారి వాదన విన్న మీదట బాలకార్మికులైనటువంటి అమర్ అనబడే అమరలింగం, పులి అనబడే బాలసుబ్రహ్మణ్యం వాళ్ల గ్యారేజ్ పక్కనే నివసిస్తున్నటువంటి ఒక డబ్బున్న అమ్మాయికి మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసి నగరానికి దూరంగా తీసుకెళ్లి ఆమెను బలాత్కారం చేశారు. ఉత్తరం రాసి డబ్బు డిమాండ్ చేశారు. టెలిఫోన్ ద్వారా ఆమె తండ్రిని అడిగి డబ్బు తీసుకోవడానికి ప్రయత్నం చేశారు.